ఆగస్టు 15న సినీ ప్రియులకు పండగే పండుగ. ఇండిపెండెన్స్ డే రోజున బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర షురూ కానుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 పెద్ద చిత్రాలు ఆగస్టు 15 బరిలో పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ సూపర్ స్టార్స్ నటించిన ఈ సినిమాలన్నీ అదే రోజు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాయి. వీటితో పాటు 2 చిన్న సినిమాలు కూడా ఇండిపెండెన్స్ డే రోజున రిలీజ్ కు సై అంటున్నాయి. ఇంతకీ 15 ఆగస్టుకు జాతర తెచ్చే సినిమాల జాబితా ఏంటి? పండుగ ఏదైనా చిత్రసీమలో సినీ జాతర జరగాల్సిందే, థియేటర్లలో మోతమోగాల్సిందే. ఆగస్టు 15న కూడా వినోదాల విందు పంచేందుకు బడా చోటా సినిమాలు రెడీగా ఉన్నాయి. నిజానికి ఇదే ముహూర్తాన్ని పుష్ప 2 చిత్రం లాక్ చేసుకుంది. కొన్ని పనులు పెండింగ్ లో ఉండడంతో రిలీజ్ డేట్ ను డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసింది మైత్రి మూవీస్. పుష్ప 2 రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కాగానే రామ్ పోతినేని పూరిల డబుల్ స్మార్ట్ అందరికంటే ముందుగా ఖర్చీఫ్ వేసేసింది. ఆగస్టు 15న డబుల్ స్మార్ట్ విడుదల అంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. సరిగ్గా అదే రోజున థియేటర్లలో దిగేందుకు సై అంటోంది మిస్టర్ బచ్చన్ మూవీ. రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఆదివారం టీజర్ ను కూడా వదలనున్నారు. సినిమా రిలీజ్ కు ఒక్కరోజు ముందు అంటే వచ్చే నెల 14న మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నారు. వీటితో పాటు మరో 2 చిన్న చిత్రాలు కూడా ఇండిపెండెన్స్ డే రోజున బరిలో ఉండేందుకు క్యూ కట్టాయి. వాటిలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఆయి మూవీ కూడా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో నివేదా థామస్ ప్రధాన పాత్రలో వస్తున్న 35 చిన్న సినిమా కాదు చిత్రం కూడా చిత్రంగా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు తెరపై దిగేందుకు ఎదురు చూస్తున్నాయి. విక్రమ్ నటించిన తంగళాన్ మూవీ ఆగస్టు 15న ముహూర్తం కోసమే వెయిట్ చేస్తోంది. చియాన్ విక్రమ్ హీరోగా పీరియాడికల్ డ్రామాపై రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఇక బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ఖేల్ ఖేల్ మే మూవీ ఇండిపెండెన్స్ డే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. మరోవైపు రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్త్రీ 2 2018లో సూపర్ హిట్ గా నిలిచిన స్త్రీ సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతోంది. అమర్ కౌశిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. అయితే ఈ రేసులో గెలిచేది ఎవరో, ప్రేక్షకులు ఆదరించే చిత్రాలేవో, కలెక్షన్లు కుమ్మరించేది ఏ సినిమానో చూడాలి. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. చివరి వరకు అందరూ బరిలో నిలుస్తారా లేక ఎవరైనా వాయిదాకు మొగ్గు చూపుతారా అన్నది కూడా వేచి చూడాలి.